హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ వెన్నీ 19. చూడండి, నేనైతే ఊర్లో ఉన్నాను కదా, చెట్ల దగ్గరికి అయితే వచ్చానన్నమాట. మా ఇంటి వెనకాల ఈ చెట్టు ఉంది. ఇవైతే బొంతపల్ల చెట్లు, ఇంకా బ్లాక్ బెర్రీస్ కూడా అంటారు కదా వీటిని. ఇంకా మేమైతే మంచిగా వీటిని చూడగానే నాకైతే నోరు ఆగలేదు అసలు. బొంతపళ్ళు మస్తు టేస్ట్గా ఉంటాయి. చూడండి, చెట్టు నిండా ఉన్నాయి. చెట్టు ఉండడమే చిన్నగా ఉంది, కానీ ఎంత బాగా మీకు కనిపిస్తున్నాయా, అవన్నీ కచ్చగా ఉన్నాయి. నేనైతే 15 days ఉన్నా కదా, ఫుల్గా తిన్నా అనమాట. కంటిన్యూగా వాటి రోజు ఒక్కసారైనా వాటి దగ్గరికి వెళ్ళి నేనైతే తిన్నాను. ఇంకా చుట్టుపక్కల కూడా ఉన్నాయి చెట్లు, మీకు కనిపిస్తున్నాయా? అగో చూడండి. ఇంక ఇదైతే మా ఇంటి వెనకాలే ఉంది. నేనైతే అస్సలు మిస్ కాలేదు వీటినైతే. ఇంకా ఒకరోజు అయితే చాలా కనిపించినాయని ప్లేట్ పట్టుకొని వచ్చేసానమాట, మీ అందరికీ చూపిద్దామని. మీలో ఎంతమంది ఇలా చెట్ల దగ్గరికి వెళ్ళి ఏది కనిపిస్తే తెప్పుకొని తింటారు? నేనైతే అస్సలు వదలలేదు ఫ్రెండ్స్. ఇలాంటి మాత్రం అసలు వదలకండి, కనిపిస్తే కూడా హెల్త్కి మంచిదంట బొంత పండ్లు. ఇంకా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయి. కొంచెం పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి, పండు అయి బ్లాక్ అయితే తీయగా ఉంటాయి. కొంచెం రెడ్డిష్గా ఉంటే మాత్రం పుల్లగా ఉంటాయి. పుల్లగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. అవి చూడండి, నేనైతే ఎలా తింటున్నాను, తెంపుకుంటూనే తింటున్నాను. కడగర అవసరం కూడా లేదు వాటిని, ఎందుకంటే మంచిగా వర్షాలు పడి ఇంకా డస్ట్ గిట్ల ఏం లేదు చెట్టు మీద. ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో కదా, అందుకే నేనైతే అలానే తింటున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోలు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, చిన్న పిల్లలు మాత్రం అస్సలు వదలరు ఫ్రెండ్స్, ఎందుకంటే చెట్ల మీద కనిపిస్తే చాలు రోజు తెంపుకొని తింటూనే ఉంటారు పిల్లలు. ఇంకా అవి ఎక్కడుంటాయి, పండు వండేదాకా ఎక్కడ ఆగుతాయి. అలా అని పుల్లగానే తినేస్తామన్నమాట. స్వీట్ అయ్యే వరకు కూడా మేమైతే ఆగలేము. చిన్నపిల్లలతో పాటు నేను కూడా అస్సలు వదలలేదన్నమాట. చెట్టును మాత్రం రోజు ఒకసారైనా వాటి చుట్టూ తిరిగేదాన్ని. అందుకే చెట్లు, ప్రకృతి అంటేనే మనకు మంచి. ఇట్లా చెట్లు పెడితే ప్రకృతి బాగుంటుంది కదా, మనకు గాలి ఇస్తుంది మంచిగా. ఇట్లా తినడానికి కూడా మనకు టైంకు ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇంకా సిటీలో అయితే ఏం దొరకవు కదా. నాకు అందుకే విలేజ్ లైఫ్ అంటేనే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్. అందుకే విలేజ్లలో అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట. చూడండి, ఇక్కడైతే నేనైతే మంచిగా తెంపుకొచ్చుకొని ప్లేట్లో పెట్టుకొని అయితే తింటున్నా. ఇంకా నెక్స్ట్ మా పిల్లలకు కూడా కొన్ని ఇచ్చాను అనమాట. మీకోసం కూడా, మీకైతే ఎలాగో నేను ఇవ్వలేదు, అందుకే నేనే తినేసాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే నాకైతే వీడియోస్ అన్నిటికైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాంగ్ వీడియోస్ మాత్రం కంపల్సరీ చూడండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ప్లీజ్ సపోర్ట్. బాయ్.